గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రామగుండం ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా పాలనలో పాలక వర్గాన్ని అధికారులను కలుపుకొని రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్లో చేపట్టిన డివిజన్ బాటలో భాగంగా శనివారం ఎమ్మెల్యే 23వ డివిజన్లోని ఏరియాలను గ్రామాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలందరికీ అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రజలను అడిగారు. ఇంకా ప్రభుత్వ పథకాలు పొందని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలో రోడ్ల పరిస్థితి, డ్రైనేజీల పరిస్థితులను గమనించారు. రామగుండం కార్పొరేషన్లో సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కూడా అక్కడకు రావడంతో రామగుండం అభివృద్ధి చేపట్టవలసిన కార్యాచరణపై ఎమ్మెల్యే కాసేపు జిల్లా కలెక్టర్తో ముచ్చటించారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ అధికారులు కలిసి డివిజన్లో తిరుగుతూ రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పాలకులు చేసిన తప్పులను తాము చేయకుండా డివిజన్ ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రధాన కాలువలతో పాటు డ్రైనేజీ పూడికతీత పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా చెత్తను కాలువల్లో పడేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే రాక్ పిక్కర్స్ కు చెత్తనివ్వాలని సూచించారు. మన ఇంటిని ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో మన ఇంటి ముందు పరిసరాలను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ప్రభుత్వం అధికారులతో కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ అధికారులు, ఎలక్ట్రీషియన్, ఈ ప్రాంతంలో యాజమాన్యం, ఎన్టీపీసీ యాజమాన్యం, అదే మాదిరిగా ఇతర విభాగాల హైవే రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని ఈరోజు రోడ్డుతో పాటు వాడవాడల ఇవాళ ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు గొప్ప కార్యక్రమం అంటే స్వయంగా కలెక్టర్ గారు కూడా వీడికి రావడం, కమిషనర్ గారితో సమీక్ష చేయడం, స్వయంగా వారు వచ్చి ఈ వాడలో పర్యటించి మాతో పాటు ఇక్కడ సమస్యను చూడడం చాలా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా శాసనసభ్యుడిగా నేను ఎప్పటికప్పుడు అధికారులు తెలిసినా కూడా ప్రభుత్వం ద్వారా కూడా గత 10 సంవత్సరాలు ఏ రకంగా రామగుండం నష్టపోయింది, గత 20 సంవత్సరాల నుంచి ఎన్టీపీసీ, సింగరేణి, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్ ఇతర యజమాన్యాలు ఉన్న వారి బాధ్యతలు వహించకపోవడం వల్ల నష్టం, కార్పొరేషన్ కూడా నిమ్మకు నీరుతో ఉండడం వల్ల అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం, ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల జరిగిన నష్టాలను ఒకసారి నెమరేసుకుంటూ ఈ రోజు నుంచి అయినా ఇప్పటికైనా ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని ప్రాంతాల్లో వారు చేయాల్సినటువంటి పనులు వారు చేయాలి. వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామాలను చేయాలి. అదే మాదిరిగా వారి బాధ్యత కూడా కార్పొరేషన్తో పాటు కార్పొరేషన్కు సహకరించడానికి అన్ని డిపార్ట్మెంట్లు ముందుకొచ్చి పనిచేయాలి. దీనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం శాసనసభ్యుడిగా నేను, మరి నాతో పాటు కలెక్టర్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అనంతరం చిలకలయ్య గుడిలో ప్రత్యేక పూజలు చేసి రాముల వారిని మొక్కుకున్నారు. అలాగే డివిజన్ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, తహసీల్దార్ కుమారస్వామితో పాటు ట్రాన్స్కో, ఎన్టీపీసీ, పోలీస్ అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.